అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్ల అండ్ లావణ్య వ్లాగ్స్. వీడియో ఏంటి అంటే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మన కదా మన వాళ్ళైతే కుండలు చేస్తారు. ఆ కుండలు ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు, అలా కష్టం ఏందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. చూడండి. ఫస్ట్ ఈ తాతయ్య అయితే సారె తిప్పుతుండు. సారె మీద అయితే కుండలు వేస్తారు. సారె మీద ఉన్నటువంటి మట్టి అయితే ఫస్ట్ నార్మల్గా ఉంటుంది. దాన్ని కొడతారు అన్నట్టు, కట్టెతోటి కొట్టి పొడి చేస్తారు. పొడి చేసిన తర్వాత దాన్ని జల్లడబడతారు. జల్లడబట్టి వాటర్లో నుంచి తీస్తారు. కొంచెం జల్లడబడుతూ అయితే మనకు కుండ అయితే ఏ విధంగా సాఫ్ట్గా ఉంటుందో ఆ సాఫ్ట్గా కొట్టి జల్లడబట్టి చేస్తూ ఉంటారు. చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఏం కాదు, చాలా కష్టం కుండలు తయారు చేయడం. ఈ వీడియోలో మీకే తెలుస్తుంది. చూడండి. అలా కొట్టిన దాన్ని మెత్తగా తొక్కుతారు అన్నట్టు. మన మట్టిని మెత్తగా తొక్కి ఇలా సార మీద పెట్టి ఇలా తీస్తూ ఉంటారు. చూడండి కుండ షేప్ అయితే ఏ విధంగా వస్తుందో. సార మీద పెట్టి దాన్ని సారని అయితే తింపుతూ ఉంటారు. తింపినప్పుడు మనకు ఆ మట్టి అనేది తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్నెస్ అయితే వస్తుంది. చూడండి. ఇలా తీసిన తర్వాత ఇలా తింపుతున్నప్పుడు చేతితో వాటర్ పెట్టుకొని చేతితో మీదికి తీస్తారు. ఇట్లా మీకు పూర్తి వీడియో చూస్తే కుండ ఏ విధంగా రెడీ అవుతున్నదని మీకు అర్థమైపోతుంది. చూడండి. ఇలా కింద నుంచి మీద దాకా చేతితో వాటర్ పెట్టుకొని తీస్తూ ఉంటారు షేప్ కోసం అయితే. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ కుండ అనేది రెడీ అయిపోయింది మనకు. చూడండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ పార్ట్ అయితే ఈ కుండలు కొంచెం ఆరిన తర్వాత వీటిని బ్యాక్ సైడ్ హోల్ ఉంది కదా, హోల్ని క్లోజ్ చేస్తారు. ఆ వీడియో కూడా ఖచ్చితంగా మీకు యూట్యూబ్లో పెడతా. ఆ వీడియో కూడా పెడతా. ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.